హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రంగమంచ్ టీవీ, ది సీన్ అన్సీన్. సో ముందుగా మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మా ఛానల్ తరపు నుంచి మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో ఈ వీడియోలో మహాశివరాత్రి అంటే ఏంటి, ఎందుకు జరుపుకుంటారు, పూజా విధానం ఏంటి, ఏ సామగ్రి కావాలి, అన్ని విషయాలు తెలుసుకుందాం. శివుడు బ్రహ్మ రూపం నుండి లింగ రూపంలోకి అవతరించిన రోజుని మహాశివరాత్రి జరుపుకుంటారు. శివపురాణం ప్రకారం శివుడు పార్వతీదేవి వివాహం జరిగింది కూడా మహాశివరాత్రి రోజున అని చెప్తారు. మాఘమాసం శుక్లపక్షం చతుర్దశి రోజు మార్చి 8 మహాశివరాత్రి పండుగ జరుపుకుంటున్నారు. అంటే ఈ రోజు ప్రత్యేక ఆరాధన, శివార్చన, శివాభిషేకాలతో శివాలయాలు భక్తులతో కిటకిటలాడిపోతాయి. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేస్తారు. రాత్రంతా నిద్రపోకుండా శివనామ స్మరణతో గడుపుతారు. మొత్తం 4 దశల్లో శివ పూజ చేస్తారు. ఇంట్లోనే శివలింగం ప్రతిష్ఠించి అభిషేకం చేసుకుని పూజ జరిపించుకోవచ్చు. లేదంటే శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించుకోవచ్చు. రుద్రాభిషేకంలోనూ పాల్గొనవచ్చు. ఇంట్లో పూజ చేసుకోవాలని అనుకుంటే ఈ వస్తువులు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. శివ పూజకు కావలసిన సామగ్రి: శివలింగం, శివపార్వతుల చిత్రపటం, పసుపు రంగు పువ్వులు, తెలుపు రంగు పువ్వులు, సమీ ఆకులు, రావి చెట్టు ఆకులు, బిల్వ పత్రాలు, గులాబీ, మల్లె పూలు, అభిషేకం చేసేందుకు ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, గంధం, కర్పూరం, అగరవత్తులు, రుద్రాక్ష, ఉమ్మెత్త పువ్వులు, చెరుకు రసం, తమలపాకులు, అక్షింతలు, దుర్వాగడ్డి, అలాగే శివుడికి ఇష్టమైన నైవేద్యాలు మాల్పువా, తండై, లస్సీ, ఖీర్, శ్రీఖండ్ పెట్టాలి. పూజా ముహూర్తం: ఈ ఏడాది శివ పూజ చేసేందుకు నిశితకాల సమయం గంట కంటే తక్కువ వచ్చింది. అది కూడా నిశితకాల పూజ సమయం అర్ధరాత్రి వచ్చింది. మార్చి 8 అర్ధరాత్రి తెల్లవారితే మార్చి 9 12:07 నుంచి 12:56 వరకు ఉంది. శివరాత్రి పూజలు చేసేందుకు పండితులు తప్పనిసరిగా నిశితకాల సమయం ఎంచుకుంటారు. మహాశివరాత్రి పూజా విధి: శివరాత్రి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి గంగా స్నానం ఆచరించాలి. శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఉపవాసం చేయాలని సంకల్పం బలంతో ఉండాలి. శివలింగానికి గంగా జలంతో అభిషేకం చేయాలి. పంచామృతంతో అభిషేకం చేసి బిల్వ దళాలు సమర్పించాలి. శుభ సమయంలో పూజ ప్రారంభించాలి. పండ్లు, పూలు, ధూపం, దీపాలతో శివార్చన చేయాలి. శివుడికి బిల్వపత్రాలు, ఉమ్మెత్త పువ్వులు సమర్పించాలి. తర్వాత శివయ్యకు ఇష్టమైన ఖీర్ సమర్పించాలి. శివ మంత్రాలు, శివ చాలీసా పఠిస్తూ పూజ చేయాలి. శివలింగానికి నామాలు పెట్టేందుకు తెలుపు రంగు గంధం ఉపయోగించవచ్చు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగు దుస్తులు మాత్రమే ధరించాలి. పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి. శివ పూజలో అభిషేకం చేసేందుకు గంగా జలం రాగి పాత్రలో తీసుకోవాలి. పసుపు, కుంకుమలు సమర్పించకూడదు. తులసి ఆకులు పూజకి ఉపయోగించకూడదు. శంఖం పెట్టకూడదు. పూజ చేసే సమయంలో నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. దోష నివారణ: మీ జాతకంలో కాల సర్ప దోషం, రాహువు ప్రతికూల స్థితిని కలిగి ఉండే మహాశివరాత్రి రోజు ఒక జత వెండి లేదా రాగి సర్పాలను సమర్పించాలి. రుద్రాభిషేకం కూడా చేయడం వల్ల దోషాల నుండి విముక్తి కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు. గంగాజలం, చెరుకు రసంతో అభిషేకం చేసుకోవచ్చు. సో చూసారుగా, ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.